నమస్తే ఫ్యామిలీ, మీరందరూ ఎట్లున్నారు? నేనైతే మస్తున్నా. అయితే మా బాబుకి 4th మంత్లో ఫొటోస్ తీయడం మర్చిపోయినా, అది ఇప్పటికి కుదిరింది. ఎట్లా చేయాలి అని ఆలోచిస్తున్నప్పుడు ఇంట్లో ఉన్న శనగలు గుర్తొచ్చినాయి. ఇంకా చేసేద్దామని ఒక వైట్ క్లాత్ శనగలతో స్టార్ట్ చేసిన. మా ఏరియాలో అయితే ఎండలు చాలా మండిపోతున్నాయి. సరే అని ఏసీ వేసుకుందామంటే మా బాబుకి కోల్డ్ అవుతుంది అనేసి వేసుకోవట్లేదు. ఇవన్నీ చేయడానికి నాకైతే చాలా టైం పట్టింది. కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఖచ్చితంగా మర్చిపోవద్దు అసలు. సరే, ఇవన్నీ చేయడానికి నాకైతే చాలా టైం పట్టింది. మా బాబు ఓపికకి మెచ్చుకోవాలి. అస్సలు ఇరిటేట్ చేయలేదు. నేను చేసే ప్రతి మూమెంట్ వాడు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. ఎందుకంటే మనం చిన్నపిల్లలకి అన్నీ చూపించాలి చేసేటప్పుడు, వాళ్ళు కూడా చూసి నేర్చుకుంటారు. చిన్నప్పటి నుంచే వాళ్ళకి మోటార్ స్కిల్స్ అనేటివి డెవలప్ అవుతాయి. శనగలతో చేస్తే ఈజీగా అయిపోతుంది అనిపించింది నాకు. ఇంకా నీట్ లుక్ కూడా కనిపిస్తుంది, మనకి డిస్టర్బెన్స్ ఏముండదు దాంట్లో. సింపుల్గా సూపర్గా కనిపిస్తుంది. నాకు వచ్చిన ఐడియా ప్రకారం నేను ఇట్లా సింపుల్గా చేసుకున్నా. మీకు ఇంకా వేరేలాగా ఐడియాస్ వస్తే అట్లా కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే ఇవి మనకి ఈజీగా అయిపోతుంది, ఎక్కువ వర్క్ ఉండదు, ఎక్కువ ఐటమ్స్ కూడా లేవు కదా. సింపుల్గా ఒక్క ఐటమ్తో మనము ఇంత నీట్గా చేసుకోవచ్చు. ఫొటోస్లో కూడా చాలా నీట్గా వస్తుంది. ఫోటో లాస్ట్కి అటాచ్ చేస్తాను నేను, చూడండి. అది కూడా యాక్చువల్గా నేనైతే ఫ్లవర్స్ కూడా పెట్టాలనుకున్నా, కానీ నాకు అది ఓవర్ అనిపించింది. నా థీమ్ వచ్చేసి సింపుల్గా సూపర్గా ఉండాలి కదా, ఇంకా ఫ్లవర్స్ పెట్టడం ఎందుకనేసి నేను పెట్టుకోలేదు. ఇదంతా చేయడానికి నాకైతే ఒక 1/2 అవర్ పట్టింది. ఎందుకంటే పెడుతూ తీస్తూ అవన్నీ జరుపుతూ ఉండేసరికి నాకు ఇంత టైం పట్టింది. అవన్నీ నేను వీడియోలో చూపించలేదు, అవన్నీ ఎడిటింగ్లో తీసేసా. నేను వైట్ కలర్ క్లాతే ఎందుకు తీసుకున్నా అంటే, శనగలు బ్రౌన్ కలర్లో ఉన్నాయి కదా, అందుకు అవి క్లియర్గా వైట్ కలర్ క్లాత్లోనే కనిపిస్తాయి. మీరు శనగలతోనే కాకుండా ఇంట్లో ఉన్న ఏ పల్సెస్తోనైనా చేసుకోవచ్చు, ఈజీగా అయిపోతుంది ఇంట్లో ఉన్న వాటితోనే. అవి ఏ కలర్ ఉన్నా కూడా ఆ కలర్కి మ్యాచ్ అయ్యే క్లాత్ అయితే తీసుకొని మీరు పెట్టేసుకోండి. మీరు నాకు సజెషన్ చేయండి, ఇలాంటివే కాకుండా ఇంకా వేరే వాటితో కూడా చేయడానికి ఐడియాస్ ఏమైనా ఇవ్వండి. నెక్స్ట్ ఫ్యూచర్ మంత్స్లో నేను అలానే ప్రిపేర్ చేస్తాను మా బాబుకి ఫోటోషూట్. అలానే ఇట్లాంటి వీడియోస్ కాకుండా ఇంకా ఎలాంటి వీడియోస్ తీయాలో కూడా నాకు కామెంట్ చేయండి. అలాంటి వీడియోస్ నేను తప్పకుండా తీస్తా. మధ్యలో అయితే నాకు మా హస్బెండ్ వచ్చి హెల్ప్ చేసిండు. నాకు ఈ షేప్ నేను కింద నుంచి చూస్తే నాకు కరెక్ట్ అనిపించింది, కానీ పైనుంచి చూస్తే సరిగ్గా లేదనేసి మా హస్బెండ్ హెల్ప్ చేసిండు. ఈ అక్కడక్కడ పెట్టినవి నేను తీసేసిన, నాకు బాగా అనిపించలేదు. ఇంకా నెక్స్ట్ మా బాబుని తీసుకొచ్చి పడుకోబెట్టి నేను ఇంకా ఫోటోషూట్ స్టార్ట్ చేశాను. మా బాబుని చూడండి ఎంత ఎంజాయ్ చేస్తాడో, ఆయనకి చాలా ఇష్టము మమ్మీ పక్కనుంటే. ఈ డెకార్ ఎలా ఉందో మీరు నాకైతే కామెంట్ చేసి చెప్పండి. మా బాబు చూడండి ఎంత ఎంజాయ్ చేసుకుంటూ నవ్వుతున్నాడో. అలాగే 5th మంత్ వీడియో కూడా షూట్ చేసా, బట్ అది ఎడిట్ అవ్వలేదు. ఇంకా పార్ట్ 2గా అప్లోడ్ చేస్తాను. మీరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి, ఖచ్చితంగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.